చందు ఛాంపియన్ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఇది ఒక క్రీడాకారుడి బయోపిక్. ఆ క్రీడాకారుడి పేరు మురళీకాంత్ రాజారాం పేట్కర్. ఆయన గురువు ఆలీ. ఆయన్ని టైగర్ అంటారు. ఇతన్ని కూడా టైగర్ అని పేరు పెడతాడు. ఎందుకంటే అంత పెద్ద పేరు నేను పిలవలేను అంటే టైగర్ అంటే మరి నీ పేరు కూడా టైగరే కదా అని ఒక మిలిటరీ అధికారి అడిగితే చోటు టైగర్ అని చెప్పి ఇతని పేరు పెడతాను అంటాడు. అసలు ఆ క్రమంలోకి ఎలా వెళ్తారు ఏం సంగతి అంటే కథలోకి వెళ్ళాలి. ముందు నిడివి చెప్పుకుందాం. 2 గంటల 23 నిమిషాల నిడివి సినిమా ఇది. నిడివి గల సినిమా ఇది. యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 14 జూన్ 2024న విడుదలైంది. దిస్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ టేల్ ఆఫ్ ఎ మ్యాన్ హు ఫేస్డ్ వన్ అడ్వర్సరీ after another with an undying spirit. His unwavering zeal and never give up attitude led to the creation of history. This is a story of చందు ఛాంపియన్. ఇందులో కార్తిక్ ఆర్యన్ మనకి ఎన్నో గ్లామర్ సినిమాల్లో హీరోగా, కమర్షియల్ సినిమాల్లో కనిపించినటువంటి కార్తిక్ ఆర్యను మురళీకాంత్ రాజారాం పేట్కర్గా అనూహ్యమైన రీతిలో అద్భుతంగా నటించాడు. ఇతనికన్నా అద్భుతంగా నటించింది విజయరాజ్ అలీ పాత్రలో. రాజ్పాల్ యాదవ్ ఒక చిన్న పాత్రలో లాస్ట్లో సెకండ్ హాఫ్లో కనబడ్డా కూడా మెరిశాడు ఆ పాత్రలో సెకండ్ హాఫ్లో. తర్వాత భువన్ అరోరా ఫ్రెండ్ పాత్రలో రాణించాడు. కబీర్ ఖాన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాగా ఇంకొక సహ నిర్మాత అంటే మెయిన్ ప్రొడ్యూసర్లోని ఇంకో నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ప్రముఖ నిర్మాత. సుమిత్ అరోరా రైటరు. ఇక ప్రీతం చక్రవర్తి మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి బాస్కో కేజర్ కొరియోగ్రఫీ అందించగా అర్జిత్ సింగ్ సింగరు, అట్లాగే నకాష్ అజీజ్ సింగరు, అమితాబ్ భట్టాచార్య పాటలు, అట్లాగే సుదీప్ చటర్జీ వచ్చేసి సినిమాటోగ్రఫీ, అమర్ శెట్టి వచ్చి యాక్షన్ డైరెక్టర్. సో ఇది సాంకేతిక వర్గము. ఇక సినిమా తీరుతెన్నులు ఏ రకంగా ఉంటాయంటే ఓపెనింగ్ షాట్లోనే మనం ఆకట్టుకునే విధంగా శ్రేయాస్ తల్పడే అనే ఇన్స్పెక్టర్ దగ్గరికి అతను ఈ మధ్య హీరోగా మన ఇద్దరు విజయ్ రాజును శ్రేయాస్ తల్పడే హీరోగా ఒక జ్యోతిష్యం సినిమా వచ్చింది. ఎలా చేస్తే అలా జరుగుతుంది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఉన్నటువంటి సినిమా. ఆ సినిమా పేరు కర్తం భుక్త్యం. సో అదే కాంబినేషను ఇప్పుడు ఈ సినిమాలో కూడా రిపీట్ అయినట్టయింది. ఇన్స్పెక్టర్గా ఇతను ఉంటే రాష్ట్రపతులందరి మీద కూడా కేసు పెడతాను అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాల మీద వివి గిరి, నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళందరి పేరు మీద కేసు బుక్ చేయడానికి వస్తాడు ఒక క్రీడాకారుడు. అతనే ఈ మురళీకాంత్ రాజారాం పేట్కర్. ఏంటని ప్రాబ్లం అంటే అర్జున్ అవార్డు నాకు ఇవ్వలేదు, అర్జున్ అవార్డు నాకు కావాలి. దేని కొరకు అర్జున్ అవార్డు కావాలి? నా కొరకు కాదు, నా గ్రామం కొరకు కావాలి. ఎందుకంటే ఆ గ్రామం కొరకు ఎవరైనా అక్కడ అర్జున పురస్కారం అట్లాంటి పెద్ద పెద్ద పురస్కారాలు అందుకుంటే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు. కాబట్టి నా గురించి కావాలంటే ఒక మహిళా అధికారికి వీళ్ళు సందేశం పంపిస్తారు. ఆమె ఇతని గురించి చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇంత డీటెయిల్స్ ఇంత పెద్ద క్రీడాకారు గురించి అన్నీ ఒకసారి చూడండి అంటే అక్కడ నుంచి జీవిత కథలాగా అక్కడ పోలీస్ స్టేషన్లో అతను ఇంటర్వ్యూల వరకు కథ అంతా పోలీస్ స్టేషన్లో చెప్తాడు, మిగతాది బస్సులో చెప్తాడు, పక్కన కొడుకుంటాడు. చివరాఖరి సినిమా అయిపోయిన తర్వాత ఇతని నిజ జీవితంలో ఎవరైతే ఈ మురళీకాంత్ రాజారాం పేట్కర్ ఉన్నాడో ఆయన ఫోటోలు, ఆయన భార్య ఫోటో, తర్వాత ఆయన అందుకున్న సన్మానాలు, ఆయన తీసుకున్నటువంటి అవార్డులు అవన్నీ కూడా చివరాఖరిన ఎండ్ టైటిల్స్లో నిదానంగా ఫ్లాష్ చేసినట్టుగా చూపించారు అన్ని నీట్గా. సో అయితే ఇందులో ముఖ్యంగా కార్తిక్ ఆర్యన్ను కబీర్ ఖాన్ను మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే కబీర్ ఖాన్ వచ్చేసి ఈ సినిమాని సాజిద్ నడియాడ్తో కలిపి రాసి తీయడం ఒక పద్ధతి అయితే దీన్ని కార్తిక్ ఆర్యన్ లాంటి ఒక కమర్షియల్ హీరో ఆ పాత్రకు తగ్గట్టు ఒదిగిపోయి తగ్గట్టుగా నేర్చుకొని చేయడం ఒకటైతే విజయరాజు అద్భుతంగా ఆలీ పాత్రలో రాణించడము మరొక ఎత్తు. ఇందులో హీరోయిన్ల కథే లేదు, అసలు మహిళా పాత్రలే లేనట్టు, ఆల్మోస్ట్ లేనట్టే, అది ఉండనట్టే ఉన్నాయి పాత్రలు. అసలు ఎంత నీట్గా సినిమా తీశారంటే చిన్నపిల్లలకు కూడా బాగా అవగతమయ్యే విధంగా కథలాగా తీశారు. చందు ఛాంపియన్ ముందు ఈ మనము పైల్వాన్లు కట్టుకుంటారు కదా మన లంగోటా, కేవలం లంగోటా మీద పైల్వాన్లు ఫైట్లు చేయడం, లేపి ఎత్తేయడము అవన్నీ ఉన్నాయి. అయితే ఓపెనింగ్లో చెబుతూ మెలేసి తండ్రి అరే స్కూల్కి పోతావా నువ్వు, అనవసరంగా నువ్వు అంటే కుస్తీ పోటీలు ఉన్నాయి డాడీ అలా అంటాడు. చిన్నప్పుడే నేను ఛాంపియన్ కావాలనుకుంటే అందరు చందు ఛాంపియన్ అని ఎక్కిరిస్తుంటారు. చందు అనేది అతని ముద్దు పేరు. ఆ చందు ఛాంపియన్ అనేది ఇతను హీరో కార్తిక్ ఆర్యన్ చూపించిన తర్వాత చందు ఛాంపియన్ అని ఆ చందు డిజైన్ లోగో కూడా చాలా బాగా చేశారు డిజైను. అతను కొంచెం అక్షయ్ కుమార్ పోలికలతో ఉంటాడు. శ్రేయస్ తాల్పడేమో రితీష్ దేశ్ముఖ్ లాగా ఉంటాడు చూడ్డానికి.
సో మొత్తానికి ఏంటంటే చిన్నప్పటి నుంచి అతనిలో జీలు ఉండి కుస్తీ పట్లలో నేర్చుకుంటాడు. అయితే ఈయన జీవితం ఎట్లాంటి టర్నింగ్ అవుతుందంటే, కుస్తీ వీరుడు కావాలనుకున్న ఇతను ఆ తర్వాత అనుకోకుండా బాక్సింగ్ తరఫున ప్లేయర్ అవుతాడు. ఎందుకంటే నేర్పించే వాళ్ళు బాక్సింగే దొరుకుతారు, కానీ కుస్తీ పట్లు నేర్పించేటువంటి గురువు అతనికి దొరకడు మిలిటరీలో. ఒక ఫ్రెండ్ ఏం చేస్తాడంటే, ఇలా అయితే ఒక ఊరికి ముందు ఈ కుస్తీ పట్లు నేర్చుకుంటూ ఉంటే ఇంకా కుస్తీ పట్టు నేర్చుకునే లేదు, చిన్న చిన్న సాధనాలు చేస్తుంటే ఒక ఊరిలో కావాల్సుకొని ఓడిపోవాలి ఒక ఆయనతో. ఎందుకంటే అతను వాళ్ళ ఊరు అల్లుడు. అయితే ఎవరు ఓడిపోతారంటే, ఎవరు ఓడిపోవడానికి ముందుకు పోదు, నేను ఓడిపోతే మాకు భేషజం వస్తుంది అంటే ఇతను పంపిద్దాం, ఎప్పుడు ఇతను కుస్తీలకు ట్రైనింగ్ లేదు కదా, ఎట్లా ఓడిపోతాడు కదా అని అతను పెడితే, అతను స్కూల్లో అక్కడ ఫెయిల్ అయిపోయిన తర్వాత తండ్రి అంటాడు, నువ్వు పాస్ అయితేనే నేను పంపిస్తానంటే, ఫెయిల్ అయినా కూడా ఇతను ఇక్కడికి వస్తాడు, ₹1 సంపాదించి పెట్టరా అంటాడు. అక్కడ ఏమవుతుంది, కుస్తీ పోట్ల దగ్గర అందరు రూపాయలు ఇసిరి గెలిచిన వాళ్ళకి రూపాయి అంటే, అమ్మ అట్లా మా నాయన అన్నాడు కదా రూపాయలు సంపాదించమని, ఇప్పుడు ఇన్ని రూపాయలు వస్తాయి, దాదాపు ఒక ₹100 పైన అందరు చిల్లర ఇస్తుంటారు. ఆ చిల్లర కోసమైనా గెలవాలని చెప్పి ఆయన తీసి అలా ధన ఎత్తేస్తే, మీరు కావాలనే ఓడిపించారు మా ఊరని ఈ ఊరు ఆ ఊరు కట్టెలతో కొట్టుకుంటూ ఉంటే ఇతన్ని కొట్టడానికి వస్తే ఇతను తప్పించుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే లంగోట మీద ఇతను వస్తుంటే అవ్వు అవ్వు అని చెప్పి లేడీస్ అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. అతను అర్నగ్నంగా దాదాపు 30కి నగ్నంగా ఉంటాడు కాబట్టి. సో అతను ట్రైన్లో చేయి లేపేసి వాళ్ళు తీసుకున్నాక ఆ తోడులో ఒక కలిసినటువంటి వేరే ఫ్రెండ్ అతను ఫ్రెండ్ అయ్యి అతను ఏమంటాడంటే, అది ఇది కాదు, మిలిటరీలో చేరితే మీకు తిండికి తిండి, ట్రైనింగ్కి 2 దొరుకుతాయని చెప్పేసి ఒక ఐడియా ఇస్తాడు. అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి మిలిటరీలో చేరితే అక్కడ మీరందరూ ఫూల్స్ మూర్ఖులు అని చెప్పేసి యజమానులు అండి, ఫూల్స్ అని మీరు జోకర్లు అని ఎక్కిరిస్తుంటాడు. సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్కు ట్రైనింగ్కి పంపిస్తారు. సికింద్రాబాద్ మన తెలంగాణ ప్రాంతం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అది సికింద్రాబాద్కి వచ్చి ట్రైనింగ్ అవుతాడు అతను. ఇది ఎప్పుడు కథ, ఇది 1960s కథ. 1972లో ఒలింపిక్స్లో ఉంటాడు ఇతను. సో ఇవన్నీ ఆ 1960s, 62, 68 ఏ ప్రాంతాన జరుగుతుందో అవన్నీ పేర్లు, ఆ ప్రాంతాల పేర్లు అన్నీ చాలా డీటెయిల్గా సికింద్రాబాదు ఈఎంఈ సెంటర్ ఇలాంటి అన్ని పేర్లు ఇస్తూ మనకు సైడ్కి తెలుగులోను హిందీలోను ఇంగ్లీష్లోను మనకి ఇస్తూ వెళ్తూ ఉంటారు మనకి. సో ఆ రకంగా క్యాప్షనైజ్ చేస్తూ సినిమాని చెప్పే విధానం చందు ఛాంపియన్లో ఆకట్టుకుంటుంది మనకి కబీర్ ఖాన్ స్క్రీన్ ప్లే. ఇక అట్లా తర్వాత ఏమవుతుందంటే, ఇతను కుస్తీ పట్లు అది అయిపోయిన తర్వాత నేను కుస్తీ పట్లు పడతాను అంటే, లేదు ఇక్కడ బాక్సింగ్ నేర్పిస్తారంటే ఆలీ దగ్గర పోయి బాక్సర్గా ఇతను నేర్చుకుంటాడు. బాక్సింగ్ నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. అట్లా కంటిన్యూ చేసి ఇతను బాక్సర్ అవుతాడు. బాక్సింగ్ అయిన తర్వాత బాక్సింగ్ చేస్తూ ఇతను నైపుణ్యం పెంచుకున్న తర్వాత ఇతను ఒక కీలకమైన ఘట్టంలో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత ఇంక నువ్వు నీకు నేర్పించానని చెప్పి గురువు అనుకున్న తర్వాత వీళ్ళు బయట ఎక్కడో క్యాంప్ దగ్గర ఉంటారు, మిలిటరీ క్యాంప్లో. సడన్గా యుద్ధ నౌకలు వచ్చేసి వీళ్ళ మీద దాడి చేస్తే గురువుని రక్షించే క్రమంలో అక్కడెక్కడ పోతుంటే మొత్తానికి ఇతని కాళ్ళు 2 పోతాయి. తన ఫ్రెండ్ చచ్చిపోతాడు. అక్కడికి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత ఇంకేం జరిగింది, ఎట్లా జరిగిందంటే, సిల్వర్ కాదు నేను తీసుకొచ్చిన పథకం అంటూ మళ్ళీ మిగతా కథ చెప్తూ ఉంటే కోర్టుకేమో పిలిచే టైం ఉంటుంది. కోర్టు వాళ్ళు తీసుకురా అని చెప్తుంటారు అతన్ని. సో ఇంతలో బస్సులో చెప్తుంటాడు కదా మిగతా జరిగింది ఏంది అంటే, అక్కడికి ఆ తర్వాత ఇతని కాళ్ళు పోయిన తర్వాత స్విమ్మర్గా నేను ట్రై చేస్తానని చెప్పి స్విమ్మింగ్ ట్రై చేస్తే మొత్తానికి ఒలింపిక్స్ సాధించాలన్నటువంటి ఇతని తలంపు, వాళ్ళ అన్న ఉంటాడు, తండ్రి ఉంటాడు, వాళ్ళ అవమానిస్తే తల్లి ఉంటుంది. ఒలింపిక్లో మొత్తానికి తన స్థానాన్ని మెరుగుపరుచుకునేటువంటి ఇతని కృషి కోసం ఎట్లయినా ఒలింపిక్లో నేను సాధిస్తాను అని చెప్పేసి స్విమ్మర్గా ట్రై చేసి మొత్తానికి ముందు 4వ స్థానంలో చేసి నిలుస్తాడు. తర్వాత 3వ స్థానం, తర్వాత 1వ స్థానం వచ్చి భారతదేశానికి మొదటి ఒలింపిక్ను తీసుకొచ్చిన స్విమ్మర్గా చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి అవుతాడు. అయితే ఎక్కడైతే ఇతను పోటీకి వెళ్తాడో అక్కడ ఉన్మాదులు టెర్రరిస్టులు దాడి చేసి ప్లేయర్లను చంపేయడంతో అక్కడ రద్దయినా వేరే వేదికలో ఆ ఒలింపిక్స్ జరుగుతాయి. ఒక సక్సెస్ఫుల్గా అక్కడ గెలిచి మొత్తానికి దేశానికి గర్వకారణమైన ఇతని రికార్డ్స్లో పేరు లేకపోవడం చూసి ఆర్మీలో ఈమె ఎంక్వైరీ అధికారిని ఎవరైతే ఉంటారో ఆమె ట్రై చేసి ఇతను తీసుకొని అంటాడు అవార్డు తీసుకొని అన్నాక ఎందుకు అని అన్నాక లాస్ట్కి పద్మశ్రీ అవార్డు అతనికి బహూకరిస్తారు. సో ఆ పద్మశ్రీ వచ్చినటువంటి సందర్భంగా అతనికి చరిత్రలో అతని పేరు ఈ రకంగా నిలిచిపోతుంది. సో ఈ రకంగా ఫైటర్ ఏదైతే తలుచుకున్నాడో, ముందు పైల్వాన్ కావాలనుకున్నాడు, తర్వాత బాక్సర్ అయ్యాడు, అనుకోకుండా స్విమ్మర్ అయ్యాడు. మొత్తానికైతే కాళ్ళు లేకుండానే స్విమ్మింగ్ చేసి ఏదైతే వికలాంగుల కోట దాంట్లో కింద అతనికి ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని, భారతదేశానికి స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చిన విజేతగా నిలబడ్డాడు మురళీకాంత్ రాజారాం పేట్కర్. సో అతని జీవిత కథను ఓ సినిమాలో ఉన్నటువంటి ఎటువంటి అంశాలు మనకు హీరోయిన్స్ కానీ, ఎక్స్పోజింగ్ కానీ, ఇట్లాంటి సెక్స్ దృశ్యాలు కానీ, ఎటువంటి వల్గారిటీ డైలాగ్స్, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, ఎటువంటి గుప్పి గంతులు ఏవీ లేకుండా నీట్గా తీసినటువంటి సినిమా చందు ఛాంపియన్. ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసినటువంటి సినిమా చందు ఛాంపియన్. ఇవాళ రిజల్ట్ కూడా దీనికి పాజిటివ్గానే ఉంది.
సో ఓవరాల్గా బయోపిక్లలో మిల్కా సింగ్ ప్రస్తావన కూడా ఈ సినిమాలో వస్తుంది. మిలిటరీకి వెళ్ళి మిల్కా సింగ్ వస్తే నువ్వు కూడా మిల్కా అవుతావేమో అని ఫ్రెండ్ అంటాడు. అట్లాగే దారా సింగ్ గురించి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దారా సింగ్ అప్పటికి 40 ఏళ్ళు అయినట్టుగా చూపించారు. అతని ఫైట్స్ కూడా దూరం నుంచి చూపించారు. సో అప్పటి ఒక టీవీ యొక్క క్లిప్పింగ్స్ కూడా కొన్ని నిజ జీవితమైన క్లిప్పింగ్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఏంటంటే బయోపిక్ని అందంగా తీశారు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే స్విమ్మింగ్ చేస్తున్నాడో అప్పుడు ఆ వేదిక మీద వెనుక పబ్లిక్ కనబడుతూ ఇతను నిజ జీవితంలో జరిగినప్పుడు చందు ఛాంపియన్ అని అందరూ వెక్కిరించింది, అందరూ ఓడిపోతావు లూజర్ అని అన్నది. ఆ తర్వాత ఇతను బాక్సింగ్లో ఓడిపోయింది, ఆ కుస్తీ పట్టులో అందరు తనుకుంటూ వచ్చింది. ఆ తర్వాత స్విమ్మర్గా ఇతను ఏ రకంగా చేసింది అన్నీ తలుచుకొని అతను ఒక లేనిటువంటి ఉత్సాహం తెచ్చుకొని ఎట్లాగైనా గెలవాలి అనే తలంపుతో ఒలింపిక్లో ఎలా సాధించాడు అంటే అతను సాధించాల్సింది ఒలింపిక్ పథకం. సో ఆ పథకం వచ్చిన తర్వాత రేడియోలో అనౌన్స్మెంట్ వచ్చి పలానా మహారాష్ట్ర నుంచి ఈ యొక్క ప్రాంతం నుంచి ఇతను గెలిచాడనగానే మంగళ షాప్లో ఉన్నటువంటి తండ్రి అన్న విని ఎంతో ఆనందపడతారు. అంతకుముందు ఇతను గాయపడ్డప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి ఏం సాధిస్తామని చెప్పి అన్న చెప్పెళ్తాడు. సో పరిగెత్తుకుంటూ ఊరు అందరికీ చెప్తాడు. అందరూ అంతకుముందు వెక్కిరించిన వాళ్ళందరూ కూడా మన గురించి ఒలింపిక్ విజేతగా గెలిచాడు అని చెప్పి ఊరంతా పండుగ చేసుకుంటున్న తరుణంలో తల్లికి వచ్చి చెప్పినప్పుడు ఏమైందంటే పైకి వెళ్ళిపోయాడు ఏమైంది ఆ ఉద్విగ్న సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. ఆ మాతృమూర్తి ఎవరైతే చేశారో యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది ఆమె పాత్ర. సో మొత్తానికి అయితే నిజ జీవితంలో అతని భార్యను మాత్రం ఇందులో చూపించలేదు, కానీ మొత్తానికి కార్తీక్ ఆర్యన్ అద్భుతమైన నటన, విజయరాజు ఆలీగా అతను ట్రైనర్గా అతని యొక్క నటన మనకు మెచ్చుకుంటుంది. దారా సింగే నా యొక్క స్ఫూర్తి అతనైనా గురువు నేను కూడా అని విజయరాజు అంటాడు. చివరాఖరికి అతనే ట్రైనింగ్ చేసి మొత్తానికి మధ్యలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినా కూడా చివరాఖరికి నిలబడి మొత్తానికి అతను సాధిస్తుంటే చివరాఖరిన ఇండియన్ వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు ఆ సందర్భంలో ప్రపంచ విజేతగా ఇండియా నిలబడ్డప్పుడు చాలా ఆనందం కలుగుతుంది అందరికీ. ఆ రేడియో న్యూస్ వచ్చిన తర్వాత ఊర్లో అందరు పండుగ చేసుకునే సన్నివేశం చాలా అద్భుతంగా ఉద్విగ్నంగా చిత్రీకరించారు. ఓవరాల్గా చందు ఛాంపియన్ సినిమా దర్శకత్వ నైపుణ్యంతోటిను అద్భుతమైన నట నైపుణ్యంతో ముఖ్యంగా ఏంటంటే ఈయన ఒక విజయరాజు పాత్ర, తర్వాత చందు ఛాంపియన్గా యాక్ట్ చేసిన కార్తీక్ ఆర్యన్ యొక్క నటన అద్భుతంగా, అతను చాలా కష్టపడ్డాడు కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే యుద్ధంలో నేర్చుకునేటప్పుడు కుస్తీ పట్లు స్విమ్మర్గా ఉన్నప్పుడు స్విమ్మింగ్ ఇవన్నీ నేర్చుకుంటూ చేయాలి ఒక హీరో అంటే చాలా కష్టం. సో బయోపిక్ని చేసేటప్పుడు ఎంత అద్భుతంగా తీయాలో అంత అద్భుతంగా తీశారు. దారా సింగ్ మిల్కా సింగ్లను కూడా ఉదాహరించుకుంటూ సాగినటువంటి ఈ అద్భుతమైన సినిమా చందు ఛాంపియన్ పేరే కొంచెం మనకు మింగుడు పడదు. ఎందుకంటే అతని పేరు మురళీకాంత్ రాజారాం పేట్కర్ అయితే అదే పేరు పెట్టినా బాగుండేదేమో అనిపించింది నా వ్యక్తిగత అభిప్రాయం. సో ఓవరాల్గా ఏంటంటే అందరూ పలకడానికి ఈజీగా ఉంటుందని చందు ఛాంపియన్ పెట్టినట్టున్నారు. ఛాంపియన్ అని ఎవరైతే వెక్కిరించారో వాళ్ళందరికీ సమాధానంగా తను ఛాంపియన్ అయి ఒలింపిక్స్లో ఛాంపియన్ అయి చూపించాడు అతను. సో దేశానికి స్వర్ణ పథకాన్ని తెచ్చి చూపించాడు. సో అది అటువంటి వ్యక్తుల మహనీయుల కథలు తెలుసుకునేటువంటి అవకాశం మనకి కల్పించి ఇటువంటి సినిమా ద్వారా ఈ బయోపిక్ల ద్వారా దేశభక్తిని కూడా పెంపొందిస్తున్నటువంటి సినిమా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ టీంకి సాజిద్ నడియాడ్ వాళ్ళ తర్వాత కబీర్ ఖాన్ నిర్మాతలుగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రేటింగ్. ఎందుకంటే 4/5 నేను ఈ సినిమాకి ఇచ్చినటువంటి రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేరు మాధవ్. నమస్తే, జై హింద్. బల్లెం వేణుమాధవ్ గారి